విజయనగరంలో రామారావు అనే ఒక అమాయకుడు ఉండేవాడు. అతను ఎంత అమాయకుడంటే తన నీడను చూసి తానే భయపడే రకం. కాని పాపం ఊరి జనం మాత్రం అతని మీద ఒక వింత ముద్ర వేశారు. పొద్దున్నే లేవగానే అతని మొహం చూస్తే ఆ రోజంతా తిండి దొరకదని, ఏదో ఒక అనర్థం జరుగుతుందని ప్రచారం చేశారు. ఆ భయంతో రామారావు కూడా పొద్దున్నే ఎవరికీ మొహం చూపించకుండా తలుపులు గట్టిగా వేసుకుని ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు తన ఇంటిలోనే తలుపు సందులో నుండి బయటకు చూస్తూ భయంగా, అమ్మో, ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడే గనక నేను బయటకు వెళితే ఆ వ్యక్తికి ఏదో ఒకటవుతుంది. అప్పుడు నా వీపు విమానం మోత మోగుతుంది. భగవంతుడా, నా మొహం నాకేం అరిష్టం చెయ్యలేదు, కాని ఈ ఊరు జనం తిట్టే తిట్ల వల్లే నా ప్రాణం పోయేలా ఉంది. సరిగ్గా అదే సమయంలో రామలింగడు అటుగా వెళ్తూ రామారావు తలుపు కొట్టాడు. రామారావు, ఓ రామారావు, తలుపు తీయవయ్యా. లోపలేమైనా దాచుకున్నావా ఏమిటి? అని పిలవగానే రామారావు లోపల నుండి గట్టిగా, వద్దు రామలింగం గారు, మీరు మహానుభావులు, తెలివైనవారు. నా మొహం చూసి ఈరోజు మీ తెలివితేటలు పోగొట్టుకోకండి. మీరు వెళ్ళిపోండి. ఒరే పిచ్చివాడా, నా తెలివి నా బుర్రలో ఉంటుంది కాని నీ మొఖంలో ఉండదు కదా. అయినా ఈ అరిష్టం గిరిష్టం అంతా భ్రమ. తలుపు తీ, నీకొక శుభవార్త చెబుతాను. అనగానే రామారావు ధైర్యం తెచ్చుకుని మెల్లగా తలుపు తీసి కళ్లకు చేతులు అడ్డు పెట్టుకుని, శుభవార్త? నా మొహం చూశాక కూడా మీకు శుభవార్తలు గుర్తొస్తున్నాయా? అవును, సాక్షాత్తు మన శ్రీకృష్ణదేవరాయలు వారు నిన్ను చూడాలని ఆశపడుతున్నారు. ఆయనకి నీ మీద చాలా ప్రేమ కలిగింది. ప్రేమ కాదు రామలింగం గారు, అది పరీక్ష. నా మొహం చూస్తే తిండి దొరకదని తెలిసి పాపం ఆయన కూడా పస్తులుండాలని నిర్ణయించుకున్నట్టున్నారు. బాబోయ్, రాజుగారికి తిండి దొరక్కపోతే ఆయన కోపానికి నా తలకాయ ఎగిరిపోతుంది. భయపడకు, రాజుగారికి నీ ముఖం చూపిస్తే ఆయనిచ్చే బహుమతులతో నీ దారిద్ర్యం పోతుంది. పద, ధైర్యంగా వెళ్దాం. రామలింగడు అతి కష్టం మీద రామారావుని ఒప్పించి రాజప్రసాదానికి తీసుకువచ్చాడు. రాయలవారు తన అంతఃపురంలో ఒక ప్రత్యేకమైన గదిని రామారావు కోసం కేటాయించారు. రాజుగారి మనసులో ఒకటే ఆలోచన, నిజంగానే ఈ వ్యక్తి మొహం చూస్తే అరిష్టమా అని తేల్చుకోవాలని. దాంతో రాయలవారు రామలింగడితో, రామలింగ, ఈరోజు రాత్రికి రామారావు నా పక్క గదిలోనే ఉంటాడు. రేపు ఉదయం సూర్యోదయం కాగానే నేను మొదట చూసే మొహం ఇతనిదే అయి ఉండాలి. ఆ తర్వాతే నా దినచర్య మొదలవుతుంది అనగానే తాతాచార్యుల వారు మధ్యలో దూరి, మహారాజా, ఇది చాలా ప్రమాదం. అరిష్టవంతుణ్ణి చూడటమంటే రాజ్యాన్ని గండంలో పడేయటమే. ఇతను దౌర్భాగ్యానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు. స్వామి, రాజ్యానికి గండం రాదు కాని మీ పండిత సభకు వండాల్సిన వంటల మీద మీకేమైనా అనుమానం ఉందా ఏమిటి? మహారాజా, మీరు నిశ్చింతగా పరీక్షించండి. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు సోకగానే రాజుగారు కళ్ళు తెరిచారు. ఎదురుగా రామారావు వణికిపోతూ నిలబడున్నాడు. అమ్మయ్యా, రామారావు మొహం చూశాను. నాకేం కాలేదు. నేనింకా బ్రతికే ఉన్నాను. అరిష్టమంతా అబద్ధం. రామారావు, నువ్వెళ్ళు. ఈరోజు విందు భోజనానికి సిద్ధం కండి. మధ్యాహ్నం అయ్యింది. రాజభోజనశాల రకరకాల పిండి వంటల వాసనతో నిండిపోయింది. పులిహోర, పాయసం, గారెలు, బూరెలు, అబ్బో 500 రకాల వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. రాజుగారు ఆకలితో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వడ్డించండి. ఈరోజు ఈ అరిష్టవంతుడి పుకారును నేను భోజనం చేసి మరీ అది అబద్ధమని నిరూపించాలి. సేవకులు వెండి కంచంలో వేడివేడి అన్నం వడ్డించారు. రాజుగారు ఎంతో ఇష్టంగా మొదటి ముద్దను కలిపి నోటి దగ్గరకు తీసుకెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుండో ఒక ఈగ విర్రవీగుతూ వచ్చి సరిగ్గా రాజుగారి మొదటి ముద్దలో వాలింది. దాంతో రాయలవారు కోపంతో అరుస్తూ, ఏయ్, ఏంటిది? ఈగ నా భోజనంలో ఈగ పడడమేంటి? క్షమించండి ప్రభు, ఇప్పుడే తీస్తాను. అవసరం లేదు. ఈ కంచం పక్కన పెట్టు. వేరేది తీసుకురా. సేవకులు మరో కంచం తెచ్చేలోపు అకస్మాత్తుగా కోట బయట నుండి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మహారాజా, అత్యవసరం. పొరుగుదేశం వారు మన సరిహద్దుల మీద దాడి చేశారు. మీరిప్పుడే యుద్ధతంత్రం చర్చించడానికి సభకు రావాలి అని అనడంతో రాయలవారు ఆకలితో రగిలిపోతూ, ఏ, ఇప్పుడేనా? ఒక ముద్ద కూడా తిన్నివ్వరా? ఆకలి దంచుతోంది. చూశారా మహారాజా,
ఆ అరిష్టవంతుడి మొహం చూడటం వల్లే ఇదంతా. ముద్ద నోటి వరకు వచ్చింది గాని పొట్టలోకి వెళ్ళలేదు. అని చెప్పడంతో రాయలవారు కోపం కట్టలు తెంచుకొని, అవును, వాడే కారణం. వాడి వల్లే నేను ఆకలితో చస్తున్నాను. భటులారా, ఆ రామారావుని ఇప్పుడే పట్టుకుని ఉరితీయండి. ఇకపై వాడు ఎవరికీ మొహం చూపించకూడదు. రామారావును భటులు ఈడ్చుకుంటూ ఉరికంబం దగ్గరికి తీసుకెళ్తున్నారు. రామారావు ఏడుస్తూ ఉంటే రామలింగడు అక్కడికి వచ్చి భటులను ఆపాడు. ఆగండి. చనిపోయే ముందు ఆ వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాలి కదా. రామారావు, నువ్వు రాజుగారితో ఒక మాట చెప్పాలనుకుంటున్నావు కదా, అదేమిటో చెప్పు అని అనడంతో రామలింగడు నేర్పినట్టుగా గట్టిగా ఏడుస్తూ, మహారాజా, నా మొహం చూసిన మీకు కేవలం ఒక్క పూట భోజనం మాత్రమే దక్కలేదు, కాని మీ మొహం చూసిన నాకు ఏకంగా ప్రాణమే పోతోంది. మరి మనిద్దరిలో అసలైన అరిష్టవంతుడు ఎవరు? నా మొహం చూసిన మీరా, లేక మీ మొహం చూసిన నేనా? ఆ మాట వినగానే సభలో ఉన్న వారందరి నోళ్లూ మూతపడ్డాయి. రాయలవారు ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయారు. తన తప్పు ఆయనకు అర్థమైంది. దాంతో ఆయన రామలింగడి వైపు చూస్తూ, రామలింగా, నువ్వు మళ్ళీ నా కళ్ళు తెరిపించావు. మూఢనమ్మకంలో పడి ఒక అమాయకుణ్ణి చంపబోయాను. రామారావు మొహంలో దోషం లేదు, నా ఆలోచనలోనే దోషం ఉంది. సరిగ్గా చెప్పారు ప్రభు. పొద్దున్నే ఎవరిని చూశామన్నది కాదు, ఆ రోజంతా మనం ఎలాంటి పనులు చేశామన్నదే ముఖ్యం. రామారావు, నిన్ను క్షమిస్తున్నాను. నీకు శిక్షకు బదులుగా 1000 బంగారు నాణేలిస్తున్నాను. వెళ్ళి సుఖంగా ఉండు. రామారావు ఆనందంతో రామలింగడికి నమస్కరించాడు. విజయనగర వీధులు మళ్లీ నవ్వులతో నిండిపోయాయి. అలా రామలింగడు అరిష్టాన్ని కూడా అదృష్టంగా మార్చేశాడు. మూఢనమ్మకాలను నమ్మడం కంటే మన బుద్ధిని నమ్మడం మిన్నా అని చాటి చెప్పాడు. ఇక మరోవైపు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక ప్రత్యేకమైన తోట ఉంది. అందులో ఆయనకు ఎంతో ఇష్టమైన వింత వంకాయలు పండుతాయి. ఆ వంకాయలు ఎంత రుచిగా ఉంటాయంటే వాటిని వండితే ఆ వాసన రాజప్రసాదం అంతా వ్యాపిస్తుంది. కాని ఆ వంకాయలను కోయడం గాని తినడం గాని ఎవ్వరికీ అనుమతి లేదు, ఒక్క రామలింగడికి తప్ప. అలా మరుసటి రోజు రాయలవారు రామలింగడితో ఆ తోటలో నడుస్తూ, చూశావా రామలింగా, ఈ వంకాయల రంగు చూడు, ఎంత మెరుస్తున్నాయో. ఇవి నా ప్రాణం. వీటి రుచి చూసినవారు మళ్ళీ వేరే కూర ముట్టుకోరు. నిజమే ప్రభు, వీటిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వీటిని కూర వండితే ఆ రుచి ఎలా ఉంటుందో అని నా బుర్రలో వంకాయల పురాణం మొదలైంది. పొరపాటును కూడా వీటిని దొంగిలించాలని చూడకు. ఇక్కడ కాపలా చాలా కఠినంగా ఉంటుంది. కావాలంటే ఈరోజు నీకు విందులో ఒక వంకాయ ముక్క పెడతాను, తిని తరించు. రాజుగారు పెట్టిన ఆ ఒక్క వంకాయ ముక్క రామలింగడి ప్రాణం మీదకు వచ్చింది. దాని రుచి మర్చిపోలేక తన భార్య కమలకి ఆ విషయం చెప్పాడు. ఏవండి, అంత రుచిగా ఉంటాయా ఆ వంకాయలు? మీరు రాజుగారికి అంత ప్రాణమిత్రులు కదా, మన కోసం ఒక 4 వంకాయలు అడిగి తీసుకురాకూడదు? అడగడం సులభమే కమలా, కాని అడిగి తెస్తే అందులో మజా ఏముంది? రాజుగారు ఆ తోటకు పెట్టిన కాపలాన్ని దాటుకుని ఆ వంకాయలు మన ఇంటికి వస్తేనే కదా నా తెలివికి విలువ. అంటే మీరు దొంగతనం చేస్తారా ఏంటి? పట్టుబడితే రాజుగారు మీ తల తీయించేస్తారు. ఈ వికట కవితలా అంత తేలిగ్గా ఎగిరిపోదు కమలా. ఈ రాత్రికి మన ఇంట్లో వంకాయల కూర వండాల్సిందే. నువ్వు మసాలాలు సిద్ధం చెయ్యి, నేను వంకాయలు తీసుకొస్తాను అని ఆ అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో రామలింగడి కోట గోడ దూకి కాపలాదారుల కళ్ళు గప్పి వంకాయ తోటలోకి ప్రవేశించాడు. చాలా చాకచక్యంగా కొన్ని వంకాయలను కోసి తన మూటలో వేసుకున్నాడు. మళ్లీ ఎవరికీ దొరక్కుండా ఇంటికి చేరుకున్నాడు. అలా ఇంటికి తిరిగి వచ్చి, కమలా, ఇదిగో రాజుగారి తోటలో వంకాయలు, త్వరగా వంట కానివ్వు. ఆ వాసన బయటికి రాకుండా కిటికీలన్నీ మూసేయి. వంకాయ కూర తయారైంది. ఆ అద్భుతమైన వాసనకి రామలింగడి కొడుకు నిద్రలో నుండి లేచాడు. అమ్మా, ఏంటి వాసన? అమృతం వండుతున్నావా ఏంటి? నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు. ఏవండి, వీడు లేచాడు. రేపు పొద్దున్న వీడు వెళ్ళి అందరికీ చెబితే మీ పని ఖాళీ. భయపడకు కమలా, వీడికి అన్నం పెట్టు. వీడి జ్ఞాపక శక్తితో నేనొక ఆట ఆడుకుంటాను కదా. భోజనం అయ్యాక రామలింగడు తన కొడుకును ఇంటి మేడ మీదకి తీసుకెళ్లాడు. అప్పుడు బయట బాగా వర్షం పడుతోంది. నాన్నా, చూడు, ఆకాశం నుండి కొండపోతగా వర్షం పడుతుంది. నీ మీద నీళ్లు పడుతున్నాయా? అవును నాన్న, బాగా తడిసిపోయాను. వర్షం చాలా గట్టిగా పడుతుంది. సరే, ఇప్పుడు వెళ్ళి పడుకో. ఈ వర్షం ఒక కల లాంటిది, సరేనా? మరుసటి రోజు ఉదయం
తోటలో వంకాయలు పోయాయని తెలిసి రాయలవారు అగ్ని ప్రళయంలా ఊగిపోయారు. రామలింగడే ఇది చేసి ఉంటాడని ఆయనకు అనుమానం వచ్చింది. భటులను పంపి రామలింగడిని అతని కొడుకును సభకు పిలిపించారు. అలా రాయలవారు రామలింగడిని తీక్షణంగా చూస్తూ, రామలింగ, నా తోటలో వంకాయలు మాయమయ్యాయి. ఇది నీ పనే అని నాకు తెలుసు. నిజం చెప్పు. నేనా ప్రభు, నేను రాత్రంతా ఇంట్లోనే పడుకున్నాను. కావాలంటే నా కొడుకుని అడగండి, వాడు అబద్ధం చెప్పడు కదా. అనగానే రాయలవారు అతని కొడుకును దగ్గరికి పిలిచి, బాబూ, నిజం చెప్పు. నిన్న రాత్రి మీ ఇంట్లో ఏం కూర వండారు? మీరు ఏం తిన్నారు? మహారాజా, నిన్న రాత్రి మా ఇంట్లో అద్భుతమైన వంకాయ కూర వండారు. నేను కడుపు నిండా తిన్నాను. అని చెప్పగానే తాతాచార్యులు చప్పట్లు కొడుతూ, దొరికావు రామలింగ, నీ కొడుకే సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు నీకు ఉరిశిక్ష ఖాయం. ఒక్క నిమిషం మహారాజా, నా కొడుకు ఇంకా ఏం చెబుతాడో పూర్తిగా వినండి. బాబూ, మనం వంకాయ కూర ఎప్పుడు తిన్నాం? అప్పుడు వాతావరణం ఎలా ఉంది? ఏముంది నాన్న, బయట భయంకరమైన వర్షం పడుతుంది. నువ్వు నన్ను మేడ మీదకి తీసుకెళ్ళావు. నేను వర్షంలో బాగా తడిసిపోయాను. ఆ వర్షం నీళ్ళల్లోనే మనం అన్నం తిన్నాం. వర్షమా? నిన్న రాత్రసలు చుక్క వర్షం కూడా పడలేదే. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది కదా. చూశారా మహారాజా, వీడు నిన్న రాత్రి ఏదో కల కన్నాడు. కలలో వంకాయల కూర తిన్నాడు. కలలోనే వర్షంలో తడిశాడు. ఆ కలే నిజమనుకుని ఇప్పుడు సభలో చెబుతున్నాడు. చిన్నపిల్లల మాటలు మీరు నమ్ముతారా? రాయలవారు అయోమయంలో పడ్డారు. కొడుకు చెప్పిన వర్షం అబద్ధం కాబట్టి వంకాయ కూర విషయం కూడా అబద్ధమే అని నమ్మారు. రామలింగడి తెలివికి ఆయన మనసులో నవ్వుకున్నా పైకి మాత్రం ఏమీ అనలేకపోయారు. దాంతో రాయలవారు నవ్వుతూ, రామలింగ, నీ కొడుకు కలని కూడా నీకు అనుకూలంగా మార్చుకున్నావు. సరే, ఈసారికి వదిలేస్తున్నాను. కాని ఆ వంకాయల రుచి మాత్రం నీకు బాగా తెలిసినట్టుంది. అలా రామలింగడు రాజవంకాయలను దొంగిలించి రుచి చూడటమే కాకుండా తన తెలివితేటలతో ఏ శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. తప్పు చేసినా దాన్ని అంగీకరించేలా సాక్ష్యాలను తారుమారు చేయటంలో వికటకవి తరువాతే ఎవరైనా. వచ్చే ఎపిసోడ్లో మరో వింత కథతో కలుద్దాం.